హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రోజుకొకటి తిన్నా చాలా హెల్తీగా ఉంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 2 కప్పుల నువ్వులని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను. కావాలంటే మీరు నల్ల నువ్వులు కూడా యూస్ చేయొచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అవ్వటానికి ఎక్కువ సమయం ఏం పట్టదు కాబట్టి కంటిన్యూగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ రాగానే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారైన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొన్ని నువ్వుల్ని అలానే ఉంచుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వులని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొంచెం పిండిని అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీకు ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని మనం ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి వీటిని తయారు చేసుకోవడానికి మనకు నెయ్యి అవసరం లేదు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకు లడ్డూలు తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పిండి సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా తయారు చేసుకోవటమే. ఇలా బాగా ప్రెస్ చేస్తూ లడ్డూలను తయారు చేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఈ లడ్డు రోజుకొకటి తిన్నా చాలు, ఎంతో హెల్తీగా ఉంటారు. ఈ లడ్డూలు మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే, ఇలా మొత్తం అన్ని లడ్డూలను తయారు చేసుకోవటమే. ఇవి ఒక 10 డేస్ పాటు నిల్వ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి నువ్వుల లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.